హలో అందరికీ. సండే అంటే ఎవరికైనా స్పెషలే కదండి. ఏదైనా చికెన్ మటన్ కంపల్సరీగా ఉండాలి కదా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ, దావత్ రైస్ తీసుకొని చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. చికెన్ ఫస్ట్ బాగా నీట్గా కడిగేసి శుభ్రంగా, తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసాను, గరం మసాలా వేసాను. తర్వాత ఈ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగ అలాంటివన్నీ ఉంటాయి కదా గరం మసాలా, అవన్నీ వేసానండి. ఏది మిస్ అవ్వలేదు. చెక్క వేసాను, లవంగ వేసాను, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, ఇంకా అన్నీ వేసాను. తర్వాత ఆయిల్ కూడా వేసి, తర్వాత ఇంకా నెక్స్ట్ మిరియాలు వేసాను, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి, ఇదంతా మార్నింగ్ 10కి ఇదంతా చికెన్ నానబెట్టేసాను. మార్నింగ్ 10 అయింది. 10కి ఇవన్నీ వేసి నానబెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా నా పని నేను చేసేసుకుంటున్నాను. ఈలోపు రైస్ నానబెట్టేసి పక్కన పెట్టాను. ఒక 1 అవర్ నానబెట్టాను రైస్ కూడా. తర్వాత రైస్ దాంట్లోకి వాడిన ఆ వాటర్లో కూడా అన్నీ హోల్ గరం మసాలా, బిర్యానీలో అయితే ఏ గరం మసాలా వేసానో అవన్నీ ఆ రైస్లో కూడా వేసాను. తర్వాత ఇవి బాగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేసి ఉడికించేసి 70% ఉడికించేసి, తర్వాత ఈ చికెన్లో వేసి తీస్తే గోధుమ పిండి పెట్టానండి. మరి అంత ఎక్కడికి బయటికి పోకోకుండా, ఆవిరంతా బయటికి పోకుండా గోధుమ పిండితో బాగా అదిమి పెట్టేశాను. తర్వాత చూడు ఎంత బాగా, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మొత్తం, ఇంకా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో, దగ్గర 30 మినిట్స్ పైన 40 మినిట్స్ దాకా బాయిల్ చేశాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది. దాంట్లో కొంచెం గ్రేవీలాగా కొంచెం చికెన్ వేసేసి గ్రేవీలాగా కొంచెం చేశాను. తర్వాత రైతా, పెరుగు చట్నీ, కొంచెం మా బాబుకి కొంచెం చపాతీ చేశాను. ఇది ఎగ్ కూర. ఎందుకంటే చికెను మటను తినేది లేదు మా బాబు, ఓన్లీ ఎగ్ ఒక్కటే తింటాడు. అందుకని తన కోసం ఎగ్ చేశాను. ఈ చపాతీ కూడా పొద్దున్న ఎగ్ చేసి చపాతీ చేసింటే తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే ఎగ్ పులుసు ఉంటే ఇప్పుడు రైస్లోకి తింటున్నాడు. అరిటాకులో మా భోజనాలు ఈరోజు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. చికెన్ కానీ మటన్ కానీ ఏం తిన్నా కూడా మనకు వెంటనే ఏదో ఒక స్వీట్ అయితే కంపల్సరీగా తినాలనిపిస్తుంది కదా. అందుకని గులాబ్ జామ్ కూడా ఉంది, లెగ్ పీసు,